తరతరాల చరితకు ఆ విద్య ఆనవాలు. రణరంగాన్ని వీరత్వాన్ని ప్రదర్శించే సూర విద్యకు తార్కాణం అదే చెడి తాలింఖానా. అమలాపురంలో చెడి తాలింఖానాకు ఎంతో ఆదరణ ఉంది. దసరా ఉత్సవాల్లో చెడి తాలింఖానా ఎంతో ప్రాధాన్యత ఉందో స్థానికులకు బాగా తెలుసు. ఇంతకీ చెడి తాలింఖానా అంటే ఏంటి? ఈ యుద్ధం ఎందుకు అంత ప్రత్యేకం? అమలాపురంలో దసరా పండుగ సందర్భంగా ప్రదర్శించే చెడి తాలింఖానా ప్రాచీన యుద్ధ విద్య కళలో ఒకటి. శారీరక దృఢత్వంతో పాటు ఆత్మరక్షణ, కర్రసాము, కత్తులతో యుద్ధ విన్యాసాలు ఈ సాంప్రదాయిక కళలో భాగం. ఈ విద్య దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలలో ప్రదర్శించబడిన అమలాపురంలో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చెడి తాలింఖానా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నుంచి రగిలించిన విద్య. విదేశీ ఉక్కు సంఖ్యల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో చెబుతూనే అవసరమైతే శత్రుమూకను తుదముట్టించే చైతన్యవంతమైన క్రీడ. 10 కాదు, 20 కాదు, 200 ఏళ్ల ప్రస్థానం ఆ కళది. ఆధ్యాత్మికతను అణువణువున నింపుకొని ప్రదర్శించే ఈ కళ ప్రస్తుతం కోనసీమ ముఖ్య కేంద్రం అమలాపురం నివాసులకే సొంతం. 300 సంవత్సరాల క్రితం పోరాటం జరిగే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ యుద్ధ కళల్ని అభివృద్ధి పరచడం అనేటువంటి అప్పుడు పూర్వీకులు చేసినటువంటిది. అందులో నుంచి వచ్చిందే ఒక అంశ ఇది. కర్ర యుద్ధం, కర్ర స్వాము, కత్తి స్వాము. అలా చేసిన దాంట్లో మనకు తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చాడు, కోనసీమ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి అక్కడికి ఏ విధమైన రవాణా సదుపాయాలు లేని సమయంలో ఇక్కడ మా పూర్వీకులు ఈ యుద్ధాన్ని ఓన్లీ స్వాతంత్ర సమరం కోసం, ప్రజల్లో అవేర్నెస్ కోసం ఈ యుద్ధకాలం చేసి అప్పుడు ఇక్కడ ఏ విధమైనటువంటి ఆయుధ సామగ్రి ఉండేది కాదు. మల్ల యుద్ధం, కత్తి సాము, కర్ర సాముతో బ్రిటిష్ వారిని ఎదిరించే ప్రక్రియలో నుంచి వచ్చిన అంశది. అమలాపురం పట్టణానికి చెందిన వంటెద్దు సత్యబాబు అరుదైన చెడి తాలింఖానా కళ అంతరించిపోకుండా ఇప్పటి తరానికి అందిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా చెడి తాలింఖానా విద్యను చిన్నారులకు ఉచితంగా నేర్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా సుమారు 150 మంది చిన్నారులు ఈ అరుదైన విద్య నేర్చుకుంటున్నారు. శ్రీ కోనసీమ యుద్ధ కళా కేంద్రం పేరుతో గత 3 సంవత్సరాల నుంచి మేము పిల్లలకి సమ్మర్ క్యాంప్ ద్వారా ఈ విద్య నేర్పిస్తున్నాం. ఉచితంగా ఈ విద్య నేర్పిస్తున్నాం. మా ఒక్క లక్ష్యం ఏంటంటే మా కోనసీమకే ముఖ్యమైన అమలాపురానికి ప్రత్యేకమైనది ఈ కళ. ఈ కళనే మా భవిష్యత్ తరాలకు వెళ్ళాలనే ఒకే ఒక సంకల్పంతో మా ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరించి ప్రతి సంవత్సరం మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్లకి వీటికి ఎడిట్ అవ్వకుండా ఇటువంటి విద్య నేర్చుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్ తరాలకు అందించాలని మా సంకల్పం ఈ రంగం జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చి పిల్లలు కూడా ఇంకా పెరుగుతున్నారు ఉండి కొద్ది. వాళ్ళందరూ తగ్గ మా మిత్రుల సహకారాలతో ప్రతిరోజు కూడా ఇలా డ్రింక్స్ అయి పంచిపెట్టి వాళ్ళని కూడా హ్యాపీగా ఉండేలా మేము చూసుకుంటున్నాం. ప్రస్తుతం జనరేషన్లో యువతకు కాస్త తీరిక దొరికితే చాలు అంతా సెల్ ఫోన్లు, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుంటారు. పిల్లలైతే వీడియో గేమ్లకు, టీవీలకు అతుక్కుపోతారు. చిన్నారులు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోకుండా ఇటువంటి యుద్ధ విద్యలు నేర్చుకోవడం ద్వారా శరీరం దృఢంగా ఉండడంతో పాటు ఆత్మస్థైర్యం లభిస్తోందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ గేమ్స్ ఇలా ఆడించడం వల్ల, ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే పిల్లలు స్క్రీన్ టైం తగ్గుతుంది. సో అన్ని ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లల్ని కూడా మనం ఎంగేజ్ చేయొచ్చు స్పోర్ట్స్ లో. యాక్చువల్లీ ఇవి కూడా ఫ్రీ క్లాసెస్. దీనికి ఏమి ఫీజు కూడా ఏమి పే చేయట్లేదు, ఓన్లీ ఫ్రీగానే వీళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లల్లోని యాక్టివ్నెస్ పెరుగుతుంది. సో వాళ్ళు స్క్రీన్ టైం తగ్గుతుంది. సో ఇలా బయటకు వచ్చి యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. సో పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి బాగుంటుంది. చెడి తాలింఖానాలో కుర్రాళ్లు కత్తులు పట్టి, యువకులు కర్రసాము, అగ్గిబారాటాలతో సాధన చేస్తుంటారు. చెడి తాలింఖానా విద్య నేర్చుకోవడానికి ఓర్పు, సహనం చాలా అవసరం. విద్యలో మెలకువలు నేర్చుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. నేను ఇక్కడ 2 years నుంచి నేర్చుకుంటున్నాను. సార్ మాకు చాలా బాగా నేర్పిస్తారు. ప్లస్ అన్ని అర్థమయ్యేటట్టు చెప్తారు. మాకు ఒక్కటి కూడా కన్ఫ్యూజన్ గా ఉండదు. అన్ని బాగా నేర్పిస్తారు. కత్తి, 9 కళలు అలా చాలా నేర్పిస్తారు. ఒళ్ళు గగురుపాటు కలిగించే సాహస కృత్యాలే అమలాపురం పిల్లలకు వెన్నతో పెట్టిన విద్య. మొత్తం 30 రకాల సాహస కృత్యాలకు అమలాపురంలోని 7 వీధుల వాసులకు పెట్టింది పేరు. కేవలం యువకులే కాదు, నడి వయస్కులు, వృద్ధులు కూడా కర్రపడితే కుర్రకారవుతారు ఇక్కడ. బ్రిటిష్ కాలం నాడు ప్రారంభమైన ఈ విద్య సుమారు 200 ఏళ్లుగా
నిరాటంకంగా సాగుతోంది. ఈ విద్యలో పూర్తి నిష్ణాతులైన చిన్నారులు దసరా నాడు జరిగే ఊరేగింపులో తాము నేర్చుకున్న విద్యను ప్రదర్శిస్తారు. అమలాపురంలోని కొంకాపల్లితో పాటు మొత్తం 7 వీధుల్లో నిర్వహించే చెడి తాళింఖానా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. The use of learning Chandi Talikana have we improve self-confidence and we protect in any dangerous situation, and we learn from Satish sir. He learned very good, and I wish all have to learn Chandi Talikana. In Dasra, this have so much frame. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను 3 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. సమ్మర్ కూడా పెడతారు, దసరా కూడా పెడతారు. దసరా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు. కరసాం ఉంటుంది, కథసాం ఉంటుంది, అన్నీ ఉంటాయి. చాలా బాగా నేర్పిస్తారు. థ్యాంక్ యూ. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇక్కడి విద్య గురించి తెలుసుకొని మగధీర చిత్రం కోసం కత్తి పోరాట సన్నివేశాలకు ఇక్కడి యువకులను తీసుకువెళ్లారంటే చెడి తాళింఖానా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కళను నేటి తరాలు కూడా అంతే ఉత్సాహంతో ప్రదర్శించడం క్షణం తీరికలేని ఈ కాలంలో కూడా ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఈ విద్య కోసం సమయం కేటాయించడం అనేక మందిలో స్ఫూర్తిని నింపుతోంది.